డిసెంబర్ నెలలో కార్తీక మాసం కారణంగా చికెన్ ధరలు భారీగా తగ్గిన సంగతి తెలిసిందే. కిలో చికెన్ ధర కూడా 100 రూపాయలు పలికింది. గత వారం నుంచి ధరలు భారీగా పెరిగాయి. అదేవిధంగా కోడిగుడ్డు ధరలు కూడా కొండెక్కి కూర్చున్నాయి. కేవలం వారం రోజుల్లోనే ధరలు మరోసారి పెరిగాయి. హైదరాబాద్ లో కోడిగుడ్డు ధర భారీగా పెరిగింది. వారం వారం ధరల్లో మార్పులు కనిపిస్తూ సామాన్యులకు నిరాశ కలిగిస్తున్నాయి. గత వారం కింద ఒక్కో గుడ్డు ధర 7 రూపాయలుండగా ఇప్పుడు 8 రూపాయలకు చేరినట్లు తెలుస్తోంది. హోల్సేల్లో ఒక్కో గుడ్డు 8 రూపాయలు పలుకుతుంది. కొన్ని రోజులుగా చలి బాగా పెరిగింది. దీంతో వెచ్చదనం కోసం ఆహారంలో కోడిగుడ్ల వినియోగం భారీగా పెరిగిందని అధికారులు అంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఎగ్స్ కు ఫుల్ డిమాండ్ ఉందని చెబుతున్నారు. మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో కోడిగుడ్ల వాడకం ఎక్కువగానే ఉందని అధికారులు చెబుతున్నారు. గత 15 రోజుల క్రితం కేసు ధర 160 రూపాయలు ఉండగా రిటైల్ మార్కెట్లో 6 రూపాయలకు విక్రయించారు. ప్రస్తుతం కేసు ధర 180 నుంచి 200 చేరడంతో రిటైల్ మార్కెట్లో 7 రూపాయల నుంచి 8 రూపాయల వరకు అమ్ముతున్నారు. మార్కెట్లో ధర ఎక్కువగా ఉండడంతో పేద మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాగా చలికాలం కావడంతో గుడ్ల ఉత్పత్తి తగ్గిందని, మామూలు రోజులతో పోలిస్తే చలికాలంలో గుడ్ల ఉత్పత్తి 60% నుంచి 70% పడిపోతుందని వ్యాపారులు చెబుతున్నారు. మన దగ్గర ఉత్పత్తి అవుతున్న ఎగ్స్లు దాదాపు 50% ఢిల్లీ, ముంబై సిటీలతో పాటు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలకు ఎగుమతవుతున్నాయి. ఇక రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.